నాయుడులో ఉన్న పిల్లలందరికీ ఇస్తున్న ఈ మెసేజ్ తల్లిదండ్రులకు మెయిన్. ఇప్పుడు వైష్ణవి విషయంలో మనకు క్లియర్ కట్గా కళ్ళకు అవపడుతున్నది. ఆ అమ్మాయి అట్లా బాధపడుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తే తల్లిదండ్రులు పట్టించుకోకనే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకొని వద్దు బిడ్డ మనకు అటువంటి వాడు వద్దు, నిన్ను బాధ పెట్టేటోడు ఎందుకమ్మా అని చెప్పేసి అని ఆ సమస్య ఏంది అనేది సాల్వ్ అన్న చేయాలి, లేకపోతే వద్దురా మనకు అని చెప్పేసి అని విడాకులు తీసుకొని మన బిడ్డను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పట్టించుకోకనే వాడు అట్లా రెచ్చిపోయిండేమో, ఆ పిల్ల బాధ డిప్రెషన్ తట్టుకోలేకనే వీడియోలు పోస్ట్ పెట్టిందేమో, ఏమో ఏది ఎట్టున్నా కానీ తల్లిదండ్రులు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. మన పెళ్లి చేయగానే కాదు మన బిడ్డ అత్తగారింట్లో ఎట్లా ఉన్నది, ఇంకో అల్లుడు ఎట్లా చూసుకుంటుండ్రు, అత్తమామ ఎట్లా చూసుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఏదన్నా బాధ ఉండేది ఉంటే ఏదన్నా పంచాయలాగా ఏమైనా గొడవ లేకుంటే దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు చూడండి. కానీ చేసినా కానీ ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఇమ్మీడియట్లీ డైవర్స్ తీసుకోండి. మన బిడ్డలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎవడు ఎట్లుంటున్నాడో ఇప్పుడు అర్థమవుతలేదురా. అందరి జీవితాలు అట్లుంటాయి, కొందరికి ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. జరిగినప్పుడు తల్లిదండ్రులు మన ముందు నిలబడాలి, బిడ్డకు ధైర్యం ఇవ్వాలి, విడాకులు తీపించుకోవాలి. సపరేట్గా మన బిడ్డకు మంచిగా వేరే అబ్బాయి చూసి పెళ్లి చేసుకోవాలి.